కొట్లాడుకోకుండా, నేర్చుకోకుండా, ఒకరినొకరు బాధ పెట్టుకోకుండా, పిల్లలు పెద్దలను, తల్లిదండ్రులు పిల్లలను ఒకరు దుఃఖ పెట్టుకోకుండా సంతోషంగా ఉండడానికి సహాయించి, నాకు నేను కోరిన బట్టలు లేవని, నా కోరిన తిండి లేదని ఎవరు కూడా బాధపడకుండా నిన్ను బట్టి సంతోషించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువా, మందిర పరిచయం చేసిన వారందరినీ పనిచేసిన వారిని, ఎలక్ట్రికల్ పనిచేసిన వారిని, సౌండ్ సిస్టమ్ పనిచేసిన వారిని, పాటలు పాడిన వారిని, వాయిద్యాలు వాయించిన వారిని, వంట చేసిన వారిని, వడ్డించిన వారిని, పాత్రలు శుభ్రం చేసిన వారిని, వాలంటీర్స్ ను, ఈరోజు లైట్ చేసిన బిడ్డలందరినీ, ప్రతి పరిచయం చేసే బిడ్డలందరినీ, వారిని వారి పిల్లలను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరికీ యేసు ప్రభు నామమున బిఫోర్ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ వందనాలు. పక్కనలకు చెప్పండి, విష్ హ్యాపీ బిఫోర్ క్రిస్మస్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన అంశం శరీరులు క్రిస్మస్ ఆనందం దేనిలో ఆనందిస్తారు? శరీర సంబంధులు ఈ క్రిస్మస్ సందర్భంగా దేంట్లో ఆనందిస్తారంటారు? తిండిలో, బట్టల్లో, తాగుడులో, పిండి వంటల్లో. ఓకే. శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులు ఈ క్రిస్మస్ సీజన్లో దేంట్లో ఆనందిస్తారు అంటే, ఇంటి పండగ, ఇల్లంతా శుభ్రం చేసుకునే విషయంలో ఆనందిస్తారు. అంటే ఆత్మీయులు చేసుకోకూడదా? చేసుకుంటారు. అంటే ఇంటి పండుగలో శరీర సంబంధులు ఆనందిస్తారు. రెండవది ఒంటి పండుగలో ఆనందిస్తారు. ఒంటి పండుగ అంటే బట్టల్లో ఆనందిస్తారు. మూడవది కంటి పండుగలో ఆనందిస్తారు. అంటే చర్చ్ అంతా డెకరేషన్, పిల్లలందరూ చూసిన, ఎవరి మీద చూసినా జిగజిగమైన బట్టలు, అవన్నీ చూస్తే కంటికి కూడా పండుగనే, దానిలో ఆనందిస్తారు. కొంతమంది ఆ చర్చిలో ఏముందో, ఈ చర్చిలో ఉందో, చూసాం మరి బైక్ వేసుకుని తిరుగుదాం ఊరంతా అని చెప్పేసి, తర్వాత అమ్మాయిలు పోతాన్ని ముందు పోయి నిలబెట్టి, తర్వాత ఈ విధంగా గ్రీట్ కార్డు ఇవ్వడం, విషయం చెప్పడం, తర్వాత స్వీట్స్ ఇవ్వడం, హలో అని చెప్పడం, ఎన్నో దీనిలలో ఆనందిస్తారు. ఇది కంటి పండగ. కంటి పండగలో శరీరంలో ఆనందిస్తారు. తర్వాత దేంట్లో ఆనందిస్తారు? పంటి పండుగలో ఆనందిస్తారు. పంటి కిందికి చాలా స్వీట్స్ కానీ, హార్ట్స్ కానీ, తర్వాత నాన్ వెజ్ కానీ రకరకాలైనవి ఉన్నప్పుడు ఏం చేస్తారు? దానిలో ఆనందిస్తారు. మరి ఇవన్నీ ఆత్మ సంబంధులు ఆనందించరా? ఖచ్చితంగా వీళ్ళు కూడా ఆత్మ సంబంధులు. ఇంటిని శుభ్రం చేసుకుంటారు, ఒళ్ళు మీద బట్టలు వీళ్ళు తెచ్చుకుంటారు, తర్వాత అందరినీ చూస్తారు, తర్వాత అదే సమయంలో భోజనాలు కూడా చేసుకొని పంచుకొని తింటారు. కానీ శరీర సంబంధులు ఇంకా మరి దేంట్లో ఆనందం ఉండదు. ఆత్మీయులు వీటిలో ఆనందిస్తూ దైవత్వంలో ఆనందిస్తారు. చదవండి, కీర్తన గ్రంథము 20వ కీర్తన 7-8 వచనాలు. కీర్తన గ్రంథము 20వ కీర్తన 7-8 వచనాలు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురంటే ఆనందించెదరు. ఈ వీటిలో ఆనందిస్తారు. ఆ 8వ వచనం చదవండి.
వారు నేల మీద పడి ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి ఆనందములో ఆనందించేవారు ఏమవుతారంటే నేల మీద పడతారు, అంటే ఏడుస్తారు. వీటిలోనే ఆనందిస్తే అది తాత్కాలికమే, ఇది కొద్ది కాలమే. అయితే వీటిలో ఆనందం అనేది తాత్కాలికం. వాళ్ళు నేల మీద పడిపోతారు, నష్టపోతారు. అయితే ఆత్మ సంబంధులు దేంట్లో ఆనందిస్తారు? 7వ వచనం 2వ భాగం చదవండి. మనమైతే అని కానించి మనమైతే మన దేవుడైన యెహోవా యందు నామమును బట్టి ఆనందించెదము. అతిశయం అంటే ఆనందించెదము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మనం ఏం చేస్తాము? ఆనందిస్తామని దేవుని వాక్యంలో ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి ఆనందిస్తాం. ఇప్పుడు వీళ్ళు ఏమవుతారంట? 8వ వచనంలో ఏమైనారు? శరీరాన్ని బట్టి ఆనందించిన వారు నేల మీద పడి ఉన్నారు. నేల మీద పడి అంటే నేల మీద దొల్లాడుతూ ఉండడమే, తర్వాత బాధపడడం, ఏడ్చడము, రోదన పెట్టడం, ఏదో విధమైనటువంటి దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. కానీ మనమైతే మనము లేచి చక్కగా నిల్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే ప్రార్థనలో, స్తుతిలో, వాక్యములో, ఆరాధనలో స్థిరముగా నిలబడి దేవుళ్ళు ఆనందిస్తాం. ఆమేన్. కనుక దేవుని సన్నిధిలో మనమైతే దేంట్లో ఆనందిస్తాము అంటే స్తుతించుటలో ఆనందిస్తాం. మనమైతే దేంట్లో ఆనందిస్తాము? ఆత్మీయులు బైబిల్లో ఈ క్రిస్మస్ పండుగలో ఆత్మీయులు మీరు చెప్పండి, ఎవరు ఆత్మీయులు? అన్న 24 సంవత్సరాలు దేవాలయం నిడుకోకుండా దేవుని యందు ఆనందిస్తూ కొనియాడుతుంది, దేవుని కనపరుస్తా ఉంది. ఇంకా సిమియోన్ అనేటువంటి దైవజనుడు బహుగా సంతోషపడుతున్నాడు. ఈ క్రిస్మస్ ఆనందం బహుగా అనుభవిస్తూ ఉన్నాడు. తర్వాత గొర్రెల కాపరులు ప్రభువు మాట విన్న తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంతో వెళ్ళినారు, ప్రభువును స్తుతించి ఆరాధించినారు. తర్వాత జ్ఞానులు ప్రభువును వచ్చి పూజించి గొప్ప ఆనందంతో వాళ్ళు ప్రభువును పూజించినారు. ఇంకా దేవదూతలు పరలోకం నుండి భూమి మీదకి దిగి ప్రభువును ఆరాధించినారు. తర్వాత మరియా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నది. వీళ్ళందరూ ఆత్మీయులు ఆత్మ సంబంధ విషయాల మీద ఆనందించి బహుగా సంతోషించినారు. వారు స్తుతుల పండుగ చేసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో అందరూ అంటే ఇంటి పండుగ చేసుకుంటారు, ఒంటి పండుగ చేసుకుంటారు, కంటి పండుగ, పంటి పండుగ ఉంటాయి. కానీ అన్నిటికంటే హార్ట్ పండుగ గొప్పది, హృదయ పండుగ. ఆమేన్. స్తుతి పండుగ చేసుకోవడం అనేది చాలా మంచిదన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆత్మీయులు దేనిలో ఆనందిస్తారు? క్రిస్మస్ దినాన దేంట్లో ఆనందిస్తారంటే స్తుతించుటలో ఆనందిస్తారు. ఆత్మీయులు ఈ క్రిస్మస్ పండుగ రోజున దేని యందు ఆనందిస్తారంటే స్తుతించుటలో ఆనందిస్తారు, ప్రభువును స్తుతించుటలో ఆనందిస్తారన్న విషయాన్ని మనం చూస్తాం. కనుక ఎప్పుడు కూడా స్తుతి స్తుతి స్తుతి. నా ప్రభువా, నా కొరకు మానవుడిగా భూమి మీదకి వచ్చినావు, నా పాప పరిహారం కొరకు రక్తం సిందించినావు, నా శిక్షణ భరించడానికి వచ్చినావు, దేవుడైన నువ్వు మానవుడైనావు, నాయన కనపడని దేవుడు నా కొరకు శరీరము దాల్చినావు, వాక్యమైన దేవుడు రూపము దాల్చినావు, అదృశ్యుడవు దృష్టుడవైనావు, అన్యీకరైన నువ్వు రిక్తుడవైనావు, ప్రభుడవు ద్రాసుడవైనావు, ధనవంతుడు నా కొరకు పేదవాడవైనావు, నన్ను ధనవంతులు చేయడానికి మరణం లేని నీవు నా మరణం తీసుకున్నావు, నీకు స్తోత్రమని నిండు మనసుతో దేవుడికి ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. స్తుతి స్తుతి అని పాట ఎక్కువ చెప్తారు. అందును బట్టి ఆత్మీయులు దేవుళ్ళు సంతోషిస్తారు. ఈ పండుగ రోజున, క్రిస్మస్ పండుగ రోజున అంటే స్తుతి ఆరాధనలో ఆనందిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఆత్మీయులు దేవుళ్ళు ఆనందిస్తారు అని మనం చూసినట్లయితే వాళ్ళు సువార్త చెప్పుటలో ఆనందిస్తారు. దేంట్లో ఆనందిస్తారు? సువార్త చెప్పుటలో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉంటారు. సువార్త చెప్పుట నిజమైన సంతోషం. ఈ క్రిస్మస్ సీజన్ లో సువార్త బాగా చెప్పొచ్చు. పండుగ రోజు యేసుక్రీస్తు ఎందుకు ఈ మాసం పండుగ మాసం అని ఎందుకు అన్నారు? అసలు యేసు ప్రభు పుట్టినరోజు ఎందుకు పండుగ అయింది? మనమందరం పుట్టినప్పుడు ఎందుకు పండుగలు కాలేదు? ఆయన పుట్టినప్పుడు ఎందుకు పండుగ అయింది? ఆయన సకల మానవుల యొక్క పాప పరిహారం చేయడానికి వచ్చినాడు. మనందరం పాపులము, పాపానికి వచ్చు జీతం మరణం. మనల్ని మనం రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఆ దేవుడు మనల్ని ప్రేమించినాడు. ప్రేమించిన దేవుడు పరలోకాన్ని నుండి భూమి మీదకి వచ్చిన దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం కార్చినాడు. వచ్చిన దేవుడు నీ శిక్షణ నా శిక్షణ భరించినాడు. వచ్చిన దేవుడు నీ కొరకు నా కొరకు మరణించినాడు.
ఎవరు ఎంత ఉన్నతమైన స్థితి నుంచి కిందికి దిగుతారు, ఎవరు మన శిక్షను భరిస్తారు, ఎవరు మన కొరకు చనిపోతారు. ఈ దేవుడు మన కొరకై వచ్చి మన కొరకు రక్తము గార్చి మన శిక్షను భరించి మన కొరకు చనిపోయిన దేవుడు కనుక ఇదే క్రిస్మస్ పండుగ అని మనం సువార్త చెప్పుటలో ఆనందిస్తారు. ఆమె ఆత్మీయులు సువార్త ప్రకటించుటలో ఆనందిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత ఆత్మీయులు ఇంకా దేనిలో ఆనందిస్తారు అంటే ఇచ్చుటలో ఆనందిస్తారు. ఇచ్చుటలో తూర్పు దేశపు జ్ఞానం తీసుకొచ్చి ఏమిచ్చినారు? బంగారు, సాంబ్రాణి, బోలము సమర్పించినారు. బంగారు అంటే విలువైనటువంటి వస్తువు, బోలం అంటే నీవే రక్షకుడు నాయన, తర్వాత సాంబ్రాన్ అంటే నీవే పూజారుడు. హిందువులు సాంబ్రాన్ వేస్తుంటారు, ముస్లిం కూడా సాంబ్రాన్ ఎక్కువ వేస్తుంటారు. ఈ సాంబ్రాన్ అంటే పూజ కల్పడవు నీ ఒక్కనివే, కనుక నీ ఒక్కనివే పూజారుడు అని అర్పించుటలో దేవుని స్తుతిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్పించుటలో ఆనందిస్తారు. ఇది శరీరులు దేంట్లో ఆనందిస్తారో మనం తెలుసుకున్నాం. ఆత్మీయులు క్రిస్మస్ పండుగ రోజున దేంట్లో ఆనందిస్తారో తెలుసుకున్నాం. మరి దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు, ఎవరి యందు దుఃఖపడతాడు, అది కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు, ఎవరి యందు దుఃఖపడతాడు? మీరు చెప్పండి, ఎవరి యందు ఆనందిస్తాడు? ఏమో ఆయన చెప్పినట్టు వింటే ఆనందిస్తాడు. తర్వాత దానికంటే ముందు ఎవరిని బట్టి దుఃఖపడతాడో చెప్తాము. ఎవరిని బట్టి దేవుడు దుఃఖపడతాడు క్రిస్మస్ పండుగలో? సువార్త చెప్పనలను చూసి దుఃఖపడతాడు. ఇంకా మందిరానికి రాకుండా పండగని ఇంటికానే వంట చేసుకుంటా మందిరానికి రాకుండా ఉన్న వాళ్ళని చూసి ఆయన దుఃఖపడతాడు పండగ రోజున. ఆయన త్రోవల్లో ఆయన మార్గాల్లో నడవని వాళ్ళని చూసి దేవుడు దుఃఖపడతాడు. బాగా చెప్తున్నారు. నోవహు కాలములో ఎవరిని చూసి దేవుడు దుఃఖపన్నాడు? ఆనాటి ప్రజలను చూసి. ఆనాటి ప్రజలు ఎలాగున్నారు? తినుచు త్రాగుచు సుఖించుచు ఉన్నారు. తింటున్నారు, తాగుతున్నారు, కానీ దేవుని పట్టించుకోవడం లేదు. వాళ్ళని చూసి దేవుడు మనసులో నొచ్చుకున్నాడు. ఏం చేసినాడంట? నొచ్చుకున్నాడు. ఇంకేం చేస్తున్నారు? వాళ్ళు తాగుతున్నారు, తింటున్నారు, అదే సమయంలో అమ్మాయిలను చూస్తున్నారు, తర్వాత అబ్బాయిలను చూసుకుంటున్నారు. వాళ్ళ గ్రీటింగ్ కార్డ్స్, వాళ్ళు ఆ పండుగలో వాళ్ళు చేసే పాపం ఏంటంటే దేవుని కుమారుడు నల్ల కుమార్తెతో పోయినారు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు పండుగ రోజున. ఒకరిని చూసి గ్రీటింగ్స్ ఫోన్లు చేసుకుంటున్నారు, గ్రీటింగ్ చెప్పి. ఇలాగా వాళ్ళు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి దేవుడు మనసులో నొచ్చుకున్నాడు. నోవాహు కాలంలో ఉన్న ప్రజలను చూసి దేవుడు ఏం చేసినాడు? నొచ్చుకున్నాడు. వాళ్ళు పవిత్రంగా లేరు, అపరిశుద్ధులైనారు, అపవిత్రమైనాయి. వాళ్ళ కళ్ళు, వాళ్ళ మాటలు, వాళ్ళ తలంపులు అన్నీ కూడా పండుగ రోజున అపవిత్రమైపోయినాయి. అందుకే ఆ నోవా కాలంలో ఉన్న ప్రజలను చూసి దేవుడు నొచ్చుకున్నాడు. బైబిల్ చదువుతాం ఇప్పుడు. పరిశుద్ధ గ్రంథములో నోవా చరిత్ర ఏ కాండంలో ఉంటుంది? బాగా చెప్పినారు. ఎన్నో అధ్యాయంలో ఉంటుంది? 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో ఆనాటి ప్రజలను చూసి దేవుడు 5-6 వచనాలు చదవండి. భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకుని, దేవుడు నొచ్చుకున్నాడంట. ఎందుకు నేను ప్రజలను చేసినాను, ఎందుకు నేను స్త్రీ పురుషులను చేసినాను, ఎందుకు ఈ ప్రజలను చేస్తేని, ఎందుకు ఈ ప్రజలు నా మాట వినకుండా, ఎందుకు ఇలాంటి ఊహలు చెడిపోయినాయి, వాళ్ళ తలంపులు చెడిపోయినాయి, వాళ్ళ కళ్ళు చెడిపోయినాయి, వాళ్ళ శరీరం మొత్తం చెడిపోయింది. ఈ చెడిపోయిన స్థితిలో ప్రజలు ఉన్నారు, వీళ్ళని చూసి నేను ఏడుస్తున్నానని బహుగా సంతాపము నొంది ఏడ్చాను. ఇప్పుడు ఒక యవనస్తురాలైన అమ్మాయి పెళ్లి అయినటువంటి సంవత్సరం లోపల భర్త చనిపోతే, బాగా ప్రేమించే భర్త, నమ్మకంగా చక్కగా ఎంతో ప్రేమతో చూసుకుని భర్త చనిపోయిన యవన కాలంలో ఆమె ఏడ్చి 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 మొత్తం అంతా ఆ యొక్క స్వరం అంతా కూడా మొత్తం ఎండగాలి పెంటది, ఏముండదు, మధ్యలో నీళ్ళు ఇస్తుంటారు అమ్మా అమ్మా అని చెప్పి. ఆమె ఏడ్చడానికి ఎవరొచ్చినా చూసినా ఏడ్చి ఏసి సురదప్పి అలా పడిపోయింది. అదే సంతాపపడం అంటే. అది దేవుడు ఈ మానవులు చేసినందుకు సంతాపపడి నొచ్చుకున్నాడంట.
అయ్యో ఎందుకు చేస్తే నేను ప్రజలను, ఈ మనుషులను ఎందుకు చేసినాను, ఈ ప్రజలను నేను ఎందుకు చేసినానని దేవుడు మనసులో నొచ్చుకొని సంతాపడి ఏడుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆనాటి ప్రజలను చూసి దేవుడు అలాగ నొచ్చుకుంటే తింటూ త్రాగుచూ తిరుగుచూ, అలాగనే పెళ్లి చేసుకుంటూ, తర్వాత నాటుతూ కోస్తూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, దేవుని పట్టించుకోవడం లేదు. అలాగా దేవుని పట్టించుకోకుండా ఉన్న ప్రజలను చూసి దేవుడు ఏం చేసినాడు? నొచ్చుకున్నాడు. ఏం చేసినాడు? నొచ్చుకున్నాడు. మనసులో బహుగా నొచ్చుకొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ యొక్క రాత్రి కాలంలో ఇక్కడ నీవు నేను క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి దేవుడి రాత్రి నిన్ను నన్ను చూసి ఒకవేళ నోవ కాలంలో ఉన్న ప్రజల వలె సంతాపడుతున్నాడా? ఒకవేళ మనసులో నొచ్చుకుంటున్నాడా? మెచ్చుకుంటున్నాడా? ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఈనాటి ప్రజలు కూడా తినుచు త్రాగుచు అలాగే లోక సంబంధమైన దానిలో ఆనందిస్తే దేవుడు మన యందు కూడా ఏం చేస్తాడు? దుఃఖపడతాడు, నొచ్చుకుంటాడు, ఏడుస్తాడు. కనుక ఆ స్థితి దేవుడు మనకు లేకుండా చేయునుగాక. నోవా కాలంలోని ప్రజల వలె మనము దేవుని ఏడిపించకుండా ఉందుముగాక. నోవా కాలంలోని ప్రజల వలె దేవుని మనసును నొప్పించకుండా ఉందుముగాక. హల్లెలూయా. తర్వాత దేవుడు ఎవరిని బట్టి నొచ్చుకున్నాడంటే, దావీదు కాలంలో సౌలు రాజును బట్టి దేవుడు నొచ్చుకున్నాడు. దావీదు కాలంలో సౌలును రాజుగా చేసినందుకు దేవుడు నొచ్చుకున్నాడు. చూడండి, సౌలు గురించి ఏ గ్రంథంలో ఉంటుంది? సమూయేలు గ్రంథంలో ఉంటుంది. బాగా చెప్పినారు. మొదటి సమూయేలు గ్రంథము దేవుని వాక్యములో ఇలాగ రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథములో దేవుని వాక్యం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. 15వ అధ్యాయము 11వ వచనం. దేవుడు ఏడుస్తున్నాడంట. రాజును యొక్క సౌలును రాజుగా చేసినందుకు దేవుడు ఏడిచినాడు. ఎందుకు నేను సౌలును రాజుగా చేసి తినా, ఎందుకు నేను ఇతని రాజుగా చేసి తినా అని దేవుడు హృదయంలో నొచ్చుకొని బహుగా ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, 35వ వచనం లాస్ట్ 2 లైన్లు. తాను సౌలును రాజు ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. పశ్చాత్తాపం, బహుగా ఏడ్చినాడు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు నేను తప్పు చేసినాను అని హృదయంలో బహుగా నొచ్చుకొని ఏడ్చినట్టుగా దేవుడు తప్పు చేసినాడని ఏడ్చినాడంటే, ఎందుకు అంటే రాజునుగా చేసినానే సౌలును అన్యాయంగా, నేను ఇతని రాజుగా చేసి తినే అని దేవుడు ఏడ్చినాడు. అంటే ఇప్పుడు కపెర్నహూముతో అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణములో మీకు చేసిన అద్భుతాలు చేసింటే వాళ్ళు బాగుపడిందిరేమో, మీరు ఇన్ని అద్భుతాలు చూసి నన్ను నమ్మలేదని కపెర్నహూము ప్రజలను చూసి దేవుడు ఏడ్చినాడు, బాధపడినాడు. అలాగే సౌలును బట్టి కూడా దేవుడు బహుగా బాధపడినాడు. ఏంటి బాధపడుతున్నాడు? నేను రాజుగా ఎందుకు చేసినానా సౌలును? రాజు నా మాట వింటాడు. అంటే సౌలు ఇప్పుడు యథా రాజా తదా ప్రజ. రాజు దేవుని ఆజ్ఞాన్ని గైకుంటే ప్రజలు కూడా దేవుని ఆజ్ఞాన్ని గైకుంటారు. రాజు బాగుంటే ప్రజలు కూడా బాగుంటారు. రాజు నమ్మకస్తుడైతే ప్రజలు నమ్మకస్తులైతారు. రాజు ఆత్మీయుడైతే ప్రజలు కూడా ఆత్మీయులైతారు. రాజు దేవుని ప్రేమించేవాడైతే ప్రజలు ఏమవుతారు? ప్రేమించేవారైతారు. తల్లి గట్టును వేస్తే పిల్ల పోయి నడిచేలు వేస్తుందని. అంటే రాజు మంచి భక్తుడైతే భక్తులు ఇంకా రాజ్యంలో ప్రజలు ఇంకా భక్తులైతారు. అలాగని దేవుడు అతన్ని రాజుగా చేస్తే ప్రజలందరినీ భక్తిలో నడిపిస్తాడు, ఆత్మీయతలో నడిపిస్తాడు, సరైన దారిలో నడిపిస్తాడు, సరైన పద్ధతిలో నడిపిస్తాడని దేవుడు సౌలును రాజుగా చేసినాడు. కానీ దేవుని ఆశ నిరాశపరిచినాడు, దేవుని దుఃఖ పెట్టినాడు. ఇక్కడున్న నిన్ను నన్ను కూడా పురుషునిగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించినాడు అంటే, ఈ పురుషుడు తన ఇంటిని వెళ్తాడు, తన భార్యని వెళ్తాడు, తన పిల్లలను నీతి న్యాయం కలిగి పెంచుతాడని ఉద్దేశంతో నిన్ను నన్ను తండ్రిగా చేసినాడు, మన పిల్లలను ఇచ్చినాడు. చదవండి ఒక మాట, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. తండ్రులమైన మనందరం, తల్లులమైన మనందరం కూడా ఈ మాటను బట్టి దేవుడు నొచ్చుకుంటున్నాడా, దేవుడు మరి మనల్ని చూసి మెచ్చుకుంటున్నాడనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది
అతని కలగజేయనట్లు నేను అబ్రహాముకు మాట ఇచ్చినాను, పిల్లలు ఇస్తానని. ఇప్పుడు నేను ఇస్తున్నాను పిల్లలను. తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి, అనగా తన భార్యకు తన పిల్లలకు ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగినాను. అబ్రహాము నీతి న్యాయం కలిగిన వాడు, తన పిల్లలను కూడా నీతి న్యాయం కలిగి పెంచుతాడు. అబ్రహాం అనేటువంటి భర్త నీతి న్యాయం కలిగిన వాడు, తన భార్యను నీతి న్యాయం కలిగి పెంచుతాడు. అబ్రహాము నీతి న్యాయం కలిగిన వాడు, నేను ఇచ్చే పిల్లలను, తనకు పిల్లలు ఇస్తున్నాడు, ఆ పిల్లలను నీతి న్యాయం కలిగి పెంచుతాడని నేను ఎరుగుదును అని అన్నాడు. కనుక ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించి పిల్లల్నిచ్చినాడు, భార్యనిచ్చినాడు, భర్తనిచ్చినాడు, కుటుంబం ఇచ్చినాడు. అంటే నీవు నేను కూడా నీతి న్యాయములు కలిగి నడుచుచు, నీతి న్యాయములు కలిగి మన పిల్లలను పెంచుతామని, ఆయన ఆజ్ఞలను నడిపిస్తామని, ఆయన త్రోవల్లో నడిపిస్తామని ఉద్దేశంతోనే దేవుడు నిన్ను నన్ను ఏం చేసినాడు? ఒక తండ్రిగా చేసినాడు, ఒక తల్లిగా చేసినాడు, ఒక భర్తగా చేసినాడు, ఒక భార్యగా చేసినాడు. ఒక పురుషుడు రక్షించబడితే 5 తరాలకు ఉపయోగపడతాడట. అంటే తన అమ్మానానికి ఉపయోగపడతాడు ఒక తరం, తన భార్యకు ఉపయోగపడతాడు 2వ తరం, తన పిల్లలకు ఉపయోగపడతాడు 3వ తరం, తన పిల్లలకు ఉపయోగపడతాడు 4వ తరం, తన మునిమన వల్ల కూడా ఉపయోగపడతాడు 5వ తరం. అందరికి ఉపయోగపడతాడంటే ఒక వ్యక్తి రక్షించబడితే. ఆమేన్. ఒక వ్యక్తి రక్షించబడితే అమ్మా నాయనకు ప్రయోజనం, తనకు తానుగా ప్రయోజనం, తన భార్య పిల్లలకు ప్రయోజనం, తన మనమలకు ముని మనమలకు కూడా ప్రయోజకుడు అవుతాడంటే ఒక వ్యక్తి రక్షించబడితే. అబ్రహామును గురించి దేవుడు అదే అంటున్నాడు, నేను అబ్రహామును రక్షించినాను, అతడు నీతి న్యాయం కలిగి పెరుగుతూ తన పిల్లలు అలా పెంచుతాడని నేను ఎరుగుతున్నాడు. ఆమేన్. కనుక నీవు ప్రార్థన చేసుకోవాలి, నీ పిల్లలకు ప్రార్థన నేర్పాలి. నువ్వు కుటుంబ ప్రార్థన కూర్చోవాలి, నీ పిల్లల కుటుంబ ప్రార్థన కూర్చోబెట్టాలి. నువ్వు దేవుని దగ్గరికి రావాలి మందిరానికి, నీ పిల్లలు కూడా దేవుని మందిరాన్ని నడిపించాలి. అదే దేవుడు ఎరిగినాడు. అలా ఎరిగి మనం పుట్టించినాడు గనక మనం ఆత్మీయతలో పెంచాలి. ఆమేన్. కనుక సౌలును రాజుగా చేసినందుకు దేవుడు దుఃఖపడ్డాడు. ఈనాడు రక్షించబడిన మనమందరం కూడా రాజులమే. మనందరం ఎవరము? రక్షించబడిన వారందరూ రాజులు, యాజకులు. కనుక రక్షించబడిన మనం అందరం కూడా రాజుల వలె, రాజులుగా దేవుడు మనం చేసినాడు. నువ్వు రాజు, నీ ఇల్లు ఒక రాజ్యం. నీ రాజ్యాన్ని క్రమంగా నడిపిస్తావని, నీ రాజ్యాన్ని సక్రమంగా నడిపిస్తావని, నీ రాజ్యంలో ఉన్న పిల్లలను పెద్దలందరూ కూడా భక్తి మార్గంలో నడిపిస్తావని, దేవుని ఆజ్ఞలు కైకొడుతూ చేస్తావని, దేవుని రాజ్యానికి నడిపిస్తామని దేవుని ఒక రాజుగా చేసినాడు. ఆమె ఆ రాజుగా చేసిన తర్వాత మరి ఆయన ఆశను నిర్ణయిస్తే దేవుడు ఎంత బాధపడతాడు ఒకసారి ఆలోచించాలి. కనుక దావీదు కాలంలో సౌలును రాజుగా చేసినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు, పశ్చాత్తాపడినాడు, ఏడ్చినాడు, దిక్కుదిలేని దుఃఖంతో ఏడ్చినాడు. దేవుడు బహుగా ఏడ్చినాడట. ఇతన్ని రాజుగా ఎందుకు చేసినా అని దేవుడు ఏడ్చినాడు. మరి నిన్ను నన్ను పురుషునిగా ఎందుకు చేసినాడు ఏడుస్తున్నాడేమో. ఒకవేళ ఈమెను తల్లిగా ఎందుకు చేస్తే, భార్య ఎందుకు చేస్తే ఏడుస్తున్నాడేమో ఒకసారి మనం పరీక్షించుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. శిశుల కాలంలో ఒక వ్యక్తిని చూసి దేవుడు మనసులో నొచ్చుకున్నాడు, ఏడ్చినాడు. ఎవరు అతను? యూదా, ఇస్కరియోతు యూదాను చూసి అతడు పుట్టి ఉండకుండింటే బాగుండేదేమన్నాడు. యేసు వార్తలో ఉంటుంది. తీసిన వారు తీయండి. యేసు వార్తలో అతడు పుట్టి ఉండకుండా ఉన్నింటికి బాగుండేదేమో అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. 26వ అధ్యాయము 24వ వచనం. 26, 24. ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పారు. ఆ మనుషుడు అందరు చదవండి ఇప్పుడు ఆ మాట. దేవుడు అంటున్నాడు, నేను చనిపోవాలి, చనిపోతాను, ఏ రూపమైనా సరే, కానీ
ఎవరిని చేత మనిషి కుమారుడు అప్పగించబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉన్న నీడల వారికి మేలు. దేవుడు యూదా ఇస్కరియోతును బట్టి నొచ్చుకున్నాడు. యూదా ప్రేమతో పెట్టడానికి పెట్టే ముద్దు అప్పగించడానికి పెడుతున్నావు అని ఏడ్చినాడు. నన్ను 30 వెండి రూపాయలకు అమ్ముకున్నావా? భగవంతుని భక్తుడు అమ్ముకుని విధానం చూడండి. ఎన్ని రూపాయలకు అమ్ముకున్నాడు? యేసు ప్రభువును 30 రూపాయలకు అమ్ముకున్నాడు భక్తుడు. 3.5 సంవత్సరాలు భక్తి చేసి యేసు ప్రభుతో ఉంటూ తింటూ త్రాగుతూ అతని దగ్గరే డబ్బులు పెట్టి అతని దగ్గర అన్ని చేస్తూ అన్ని చేసినటువంటి ఆ భక్తుడు భగవంతుని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేసినాడు. కనుక ఎందుకు అలా జరిగింది అని అంటే, అబ్రహాము ఈ యొక్క యూదా ఇస్కరియోతు పదవి వ్యామోహం కలిగిన వాడు. పదవి వ్యామోహం అంటే చాలా ఇష్టం. బరబ్బా దగ్గర ఉంటే అతనికి బరబ్బా రాజు అవుతాడు, నేను ప్రధానమంత్రిని అవుతాను, మొత్తం ఏలొచ్చు అనుకున్నాడు. కానీ బరబ్బాను చూసి ప్రజలందరూ ఏమవుతున్నారు? భయపడిపోతున్నారు. బరబ్బాను చూసి బందిపోడు దొంగ, ప్రజలు ఇతను నమ్మడం లేదు, ఇతను రాజుగా చేయడానికి ఒప్పుకోవడం లేదు. నేను బరబ్బా దగ్గర ఉంటే ఎప్పటికీ ఈయన రాజు కాలేడు, నేను ప్రధానమంత్రి కాలేను. అందును బట్టి ప్రజలందరూ ఎవరిని ఆకర్షిస్తున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ వేలకు వేలు ప్రజలు వస్తున్నారు. యేసు ప్రభు ఎక్కడుంటే ఆయన మాట వినడానికి కొండలకు కోనలకు అడవులకు ఎక్కడంటే ఇక్కడ వస్తా ఉన్నారు. 3 రోజులైన అన్నం నీళ్ళు అనుకోకుండా ఆయన మాటలు వింటున్నారు. అంటే ఈయన రాజు అవుతాడు, ఖచ్చితంగా యూదులకు రాజు, నేను ప్రధానమంత్రి అవుతాను అనే ఉద్దేశంతో ఈయన దగ్గరికి వచ్చినాడు. ఏం మారినాడు? పార్టీ మారినాడు. శిష్యులందరూ అన్నారు, ప్రభువా వీడు మామూలు మనిషివాడు కాదు, వీడు మామూలుడు కాదు, వీడు తేడగాడు, కనుక ఇతను వద్దు, ఇతని శిష్యుగా పెట్టుకోవాలని అన్నారు. ప్రభువు అన్ని తెలుసు. సరే రాని యూదా, నువ్వు కూడా నా శిష్యులవే రా అని చెప్పి ముద్దు పెట్టుకుని దగ్గర హక్కులు అందరూ వద్దన్నా చేర్చుకున్నాడే, అదన్నా కృతజ్ఞత లేదు. తర్వాత ఎన్నోసార్లు ప్రభు మాటను శంకిస్తూ ఉండేవాడు. అయినా దేవుడు మౌనంగానే ఉన్నాడు. తర్వాత యేసు ప్రభును పట్టిస్తే మీరు ఎంత ఇస్తారని కొంతమందిని అడగడానికి పోయినాడు. వాళ్ళు 30 వెండి రూపాయలు ఇస్తారు. అప్పటి కాలంలో ఒక బానిస ఖరీదు 30 రూపాయలు. ఒక బానిస ఖరీదు ఎంత? దేవుణ్ణి ఒక బానిసకు పెట్టే రేటు పెట్టి అమ్మేసినారు. ఆకాశ మహాకాశను పట్టజాల దేవుడు, భూమి ఆయనది, బంగారు ఆయనది, వెండి ఆయనది, సమస్తము ఆయనది. ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తం ఆయన మూలంగా ఆయన గుండా కలిగింది. అటువంటి మహోన్నతుడైన మహాదేవుడైన సర్వాధిపతి అయిన దేవుణ్ణి, జీవాధిపతి అయిన దేవుణ్ణి 30 వెండి రూపాయలకు అమ్ముకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఆ మనుషుడు పుట్టకుండా ఉండింటే బాగుండేదేమో అని మనసులో నొచ్చుకున్నాడు. ఒకవేళ ఈరోజు నిన్ను నన్ను బట్టి ఇతడు సేవకునిగా ఉండకుండా ఉంటే బాగుండేదేమని నన్ను బట్టి దేవుడు నొచ్చుకుంటున్నాడా? ఇతన్ని నేను సేవకునిగా ఎందుకు చేస్తేనే దేవుడు ఒకవేళ నొచ్చుకుంటున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి వాడు ఇక్కడిని ఎందుకు ఇలా భక్తులుగా చేసిన నొచ్చుకుంటున్నాడా? మనము దేవుని సన్నిలో దేవుణ్ణి నమ్ముకోవడం, ఆదివారం రాకుండా, కూటాలకు రాకుండా, మంగళవారం రాకుండా, శుక్రవారం రాకుండా, మనము దేవుని సన్నిలో ఇంటికాడు ఉన్నప్పుడు దేవుడు యూదా ఇస్కరియోతు 30 రూపాయలు 20 రూపాయలకు అమ్ముకున్నాడు. నీవు నేను కూటి కోసం, కురాకు కోసం వేసుకుని అమ్ముకుంటున్నాం. ఆదివారం కూడు చేసుకుంటా, కురాకు తింటా, ఆదివారం మడమంట చేసుకుంటా, ఇవి చేసుకుంటా, పండుగ రోజున ఇవి చేసుకుంటా, బట్టలు కొనుక్కుంటా, అవి లేవు ఇవి లేవు, బట్టలు లేవు, సరిగా లేవు అని చెప్పేసి అనుకుంటా. మనం అలాగనుకుంటా ఉంటే దేవుడు యూదా ఇస్కరియోతు కంటే మనల్ని చూసి బాధపడతాడేమో, అది ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. ఒకసారి కనుక దేవుడు ఎవరిని చూసి నొచ్చుకుంటాడు అంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆశల కోసం దేవుణ్ణి అమ్ముకునే వాళ్ళను దేవుడు చూసి నొచ్చుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్న నీవు నేను మనమందరం కూడా, ఇక్కడున్న మనందరం నోవహు కాలంలోని ప్రజల వలె ఉండకుండా ఉందుముగాక. దావీదు కాలంలోని సౌలు రాజు వంటి వారంగా ఉండకుండా ఉందుముగాక. శిశుల కాలంలో ఉన్న యూదా ఇస్కరియోతు లాంటి వారంగా మనం ఉండకుండా ఉందుముగాక. మనం ఎలాగ ఉండాలి? మరి ఎవరిని చూసి దేవుడు ఆనందిస్తాడు? ఆ ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం
పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23, 24 వచనాలను చూసి కొత్త నిబంధన గ్రంథం ఒక వచనం చదివి మనం దేవుని సన్నిధిలో మన పిల్లలకు ఒక కొరియోగ్రఫీ ఉంది, మనం చూసి సంతోషం. ఓకే. భగవంతుడు దేవదేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు జ్ఞానం కలిగిన వాడు నాకు జ్ఞానం ఉందని విర్రవీగకూడదు, సంతోషించకూడదు. తర్వాత సూర్యుడు అనగా బలం కలిగిన వాడు, ఆరోగ్యం కలిగిన వాడు నాకు ఆరోగ్యం సూరత్వం ఉందని గర్వించకూడదు. ఆ బలమునందు ఆనందించకూడదు, జ్ఞానం ఆనందించకూడదు. కానీ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి గాని అతిశయించకూడదు, ఆనందించకూడదు. ఆనందించువాడు దేనిని బట్టి ఆనందించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని భగవంతుడు దేవాది దేవుడు ఉన్నవాడు అనువాడు సమస్తను సృష్టించిన వాడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను బట్టి ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడు? ఎవరి యందు ఆనందిస్తాడు? ధనం ఇచ్చింది దేవుడే, బలం ఇచ్చింది దేవుడే, జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. నాకున్నదంటూ ఏదైనా ఉందంటే అదంతా ఎవరిది? అంతా దేవుడిది. దేవుడు ఇచ్చినాడు, నేను పొందుకున్నాను, అనుభవిస్తున్నాను. ఇచ్చినాన్ని బట్టి నేను ఆనందించాలి కానీ ఇవ్వబడిన వాటిని బట్టి నేను ఆనందించకూడదు. ఈ సమస్తము ఆ దేవుడే ఇచ్చినాడు. ఒళ్ళు మీదకి బట్ట గాని, ఒక ఇంట్లో శుభ్రత గాని, అలాగనే ఒక కన్ను శుభ్రంగా మన పిల్లలందరినీ అందమైన పిల్లలుగా మన పిల్లలు చూస్తున్నామంటే, మన సంఘస్థులు చూస్తున్నామంటే, పంటి కిందికి ముడుపుట్ట భోజనం వస్తుందంటే ఇవన్నీ ఇచ్చినవాడు దేవుడని ఆయన బట్టి ఆనందించాలి. ఆమేన్, హల్లెలూయా. అది మనం ఆనందిస్తూ ఉంటే అటువంటి వారిలో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న దేవుడే ఇవన్నీ చేసినాడు నాకని ఎవడైతే దేవుని బట్టి ఆనందిస్తాడో అటువంటి వాని యందు నేనేం చేస్తాను? ఆనందిస్తాను అని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఇది దేవుడు కోరుకున్నది ఏంటంటే, నీకు ఏదైనా ఉందంటే, ఏదైనా ఉన్న బాగుండదు. చెప్పలేదు గట్టిగా దేవునికి ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? ఈ క్రిస్మస్ పండగ రోజున దేవుడు దేంట్లో ఆనందిస్తాడు? క్రిస్మస్, ఈ దేవునికి నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు దేవునికి అంటే దేవుడు సెలవిస్తున్నాడు 3:17. మరియు ఇదిగో ఇతడే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడు అంటే రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారి యందు దేవుడు ఆనందిస్తాడు. ఆమేన్. రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారి యందు దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆనందించేది ఎప్పుడంటే మనం బాప్తీసం తీసుకొని సంఘ క్రమానికి లోబడి సంఘంలో ప్రవేశించి దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. మరి దేవునికి మనమందరం కూడా ఆనందం కలగజేయదము గాక, ఆత్మీయులముగా మనందరం మారుదము గాక. బాప్తీసం తీసుకుని మారు మనసు మంది సంఘములో జరుగుతున్న కూడికలన్నింటిలో పాల్గొన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అట్టి ఆనందం నీ వలన నా వలన దేవునికి కలుగును గాక. ఒకరిని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవముగల దేవానికి స్తోత్రాలు. శరీరంలో దేనిలో ఆనందిస్తారు, ఆత్మీయులు దేనిలో ఆనందిస్తారు. దేవుడు ఎవరి విషయంలో దుఃఖపడతాడు, దేవుడమైన నీవు ఎవరి విషయంలో సంతోషిస్తావో ఆనందిస్తావో, నీకు నిజమైన క్రిస్మస్ ఆనందం ఎవరిలో ఉంటుందో మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు. కనుక ప్రభా, మేమందరము కూడా తండ్రి ఇంటిలో, వంటిలో, కంటిలో ప్రభా, పంటిలో ఆనందించక హార్ట్లో, హృదయంలో యేసును చేర్చుకున్నందుకు ఆనందించడానికి సహాయించాలి. ఈ లోకంలో కొందరు గుణములు బట్టి, రతులను బట్టి అర్చించి ఆనందిస్తారు, కానీ వారైతే పడిపోతారు. మేమైతే మా రక్షకుడైన దేవుని బట్టి ఆనందిస్తాము, మేము నిలిచి ఉంటామన్నాడు. దేవానికి స్తోత్రము నాయన.
నిన్ను బట్టి ఆనందించు వారే ఎప్పుడు నిలిచి ఉంటారు. దాన్ని నీకు స్తోత్రం. ఈ లోక సంతోషం, ఈ లోక నటున గతించిపోతుంది. నీ చిత్తము జరిగించి నిన్ను ఆరాధించు వారే స్థిరంగా నిలిచి ఉంటారు. అలాగ నేను మేమందరం నిలిచి ఉందుముగాక. దైవికమైన కార్యమాలు జరుగునుగాక. ప్రభువా, నోవాహు కాలంలోని ప్రజల వలె తినుచు త్రాగుచు తండ్రి సుఖిస్తూ ఆడుతూ పాడుతూ ఉంటే నీ సన్ని రాకుండా ఉంటే వాళ్ళని పుట్టించినందుకు నువ్వు నొచ్చుకున్నావు తండ్రి. ఆయన మేము కూడా ఆ కాలంలో ప్రజల వలె నిన్ను నొప్పించి ఏడ్పించకుండా ఉందుముగాక. ఆయన దావీదు కాలంలో ఉన్న సౌలు రాజు వంటి ప్రవర్తన గల వారిని చూసి బాధపడతా ఉన్నాయన. అతడు నీ చిత్తం నెరవేరుస్తాడని రాజుగా చేసినావు గాని అతడు నీ ఆజ్ఞ కైకొనలేదు, నీ చిత్తము చేయలేదు, ప్రార్థన చేయలేదు, మందిరానికి వెళ్ళలేదు, సరిగా బతకలేదు కనుక అతని బట్టి నువ్వు దుఃఖపడినావు నాయన. ఈనాడు మేము కూడా ఎంతో ఆశతో మమ్మల్ని రాజులని యాచక సమూహంగా మార్చినావు. మరి నీ యొక్క ఆలోచన ఆనందం అయినా నీ దుఃఖాన్ని ప్రభు నేను దుఃఖ పెట్టే విధంగా మేము నీ యొక్క ఆశను నిరాశగా చేసే వారం కాకుండా నేను ఏ ఉద్దేశంతో అయితే ప్రభు మాకు ఇంటి నీ రాజ్యాన్ని ఇచ్చినావు దాన్ని బట్టి నేను నమ్మకంగా ఉండి నేను సంతోషపరచువారం ఉండడానికి సహాయం శిష్యుల కాలంలో ఉన్న యూదా ఇశ్రాయేలును చూసి నొచ్చుకున్నావు, ఏడ్చిన బాధపడినావు, ఇతను కొట్టుకుండా నీటి బాగుందని. ప్రభువా, మరి ఈ కాలంలో ఉన్న నేను మోసపూరితమైన జీవితం ఎక్కడే కానీ లేకుండా దైవ చిత్తానుసారమైన జీవితం నేను మేమందరము కలిగి నేను ఆనందింపజేసే వారిని ఉండడానికి సహాయం మేము ఏవైతే కలిగి ఉన్నామో అది దేవుని వలన కలిగి ఉన్నామని ఎవరైతే గుర్తిస్తారో అటువంటి వారిని నువ్వు ఆనందిస్తావు నాయన. 6 మంది బాప్తిసం తీసుకున్న వారి నువ్వు ఆనందిస్తావు తండ్రి. మనకి ఇంకా ఇక్కడ ఉన్న బాప్తిసం తీసుకున్న వారందరి నువ్వు ఆనందించే విధంగా మా ప్రవర్తన ఉండును గాక. బాప్తిసం తీసుకోకుండా వారు 31వ తేదీ బాప్తిసాన్ని సిద్ధపడుదురు గాక. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించుదురు గాక. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బిడ్డలు చిన్నపిల్లలు వచ్చి ఒక కొరియోగ్రఫీ చేస్తారు. రెండమ్మ త్వరగా వచ్చి కొంచెం ప్లేస్ ఒక పిల్లలు కొట్టి ఆడపిల్ల కొట్టిందమ్మా. సరే కొంచెం చిన్నపిల్లలు అమ్మాయి పైకి తీయడమ్మా. అమ్మా బాగా తీయని కొంచెం కింద పెట్టుకో. ప్లేస్ సరిపో. చిన్నపిల్లలు ఇంకో ఇతడు
మాట్లాడి అమ్మాయిలు వస్తున్నారు డబ్బులు పెట్టి
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈ రాత్రి 9 గంటల నుంచి 1 గంటల వరకు కాదర్బాద్కు ఎవరైనా వచ్చేటోళ్ళు రావచ్చు. అక్కడ కూడా చాలా పశుపాక వేసినారు, క్రిస్మస్ ట్రీ చాలా పెద్దది పెట్టినారు. చాలా చక్కగా ఫోటో తీసుకోవడానికి ఫ్రేమ్ కూడా తయారు చేసినారు. ఫ్రేమ్ ఇలాగ ఉంటుంది, మీరు అనుకుంటారు ఫ్రేమ్ కూడా ఇచ్చి మీరు ఫోటో వచ్చినట్టు వస్తుంది, అలా తయారు చేసినారు. చాలా బాగుంది. కనుక ఈ సంవత్సరం మనం ఈ సండే స్కూల్ ఈ పనులు అన్ని పెట్టినా మనం ఇక్కడ పెద్ద గ్రాండ్ చేయలేకపోయినాం, అంత డెకరేషన్ లేదు. కానీ కార్లు అద్భుతమైన డెకరేషన్ చేసినారు, చాలా బాగుంది. కనుక ఎవరైనా ఒకసారి అటు పిక్నిక్ వచ్చినప్పుడు వచ్చేయండి. వచ్చి సూక్ష్మలు వచ్చి నిద్ర. ఓకే, మనకు 9కి ఇక్కడ అయిపోతుంది. తెల్లారుజామున 6 గంటలకు మళ్ళీ మనకు కార్యక్రమం ఉంది, ఆరాధన, క్రిస్మస్ ఆరాధన. రేపు రాత్రి కూడా క్రిస్మస్ ఆరాధన. పాటలు చాలా, అన్ని పాటలు వేస్తాం రేపు సాయంకాలం. రేపు రాత్రి పాటలు పాడే ఈ యొక్క కొరియోగ్రఫీ వాళ్ళందరూ, ఈ ఉదయం రాత్రి వేసిన వాళ్ళు అందరూ కూడా రేపు రాత్రికి అన్ని మనం కొరియోగ్రఫీస్ ఎక్కువ ఉంటాయి, స్కిట్స్ ఎక్కువ ఉంటాయి, వీడియో సాంగ్స్ కూడా ఉంటాయి, చక్కని వర్తమానం కూడా ఉంటుంది. రేపు అందరు కూడా స్వీట్స్ ఉంటాయి, క్రిస్మస్ స్వీట్స్. అందరూ కూడా ఉదయకాలం వచ్చి దైవ దీవెన పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు అందరినీ దీవించనుగా. ప్రేమగల మా తండ్రి, నీ వందనాలు. ఇప్పుడు తిరిగి మేమందరం సెలవు తీసుకుంటుండగా నీ సన్నిధి మాత్రం ఉంచాను ప్రభా. ఈ యొక్క పాట యాక్షన్స్ నేర్పించిన బిడ్డలను, నేర్చుకున్న బిడ్డలను తండ్రి, వారిని డ్రెస్సింగ్ చేసిన బిడ్డలను ప్రేమతో తండ్రి తిలకించిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి. వెళ్తున్న బిడ్డలందరి ప్రయాణంలో తోడైనండి ప్రభా. తిరిగి మళ్ళీ మేమందరం కూడా రేపు ఉదయకాలం కలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రి కాదర్బాలు కూడా 9 నుంచి 1 గంట వరకు జరుగుతున్న కార్యక్రమం దీవెనకరంగా జరిగించండి. బిడ్డలు అక్కడ కూడా మా మందిరమే కనుక నాయన, ఈ మందిరము ఇక అక్కడ కూడా డెకరేషన్ చేసిన రావడం చూద్దాం, సంతోషిద్దామని తెలుస్తూ ఈ దీవెన పొందడానికి భాగ్యము దయచేయండి ప్రభా. ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచి ఇంతవరకు శరీరులు క్రిస్మస్లో దేవుళ్ళు ఆనందిస్తారు, ఆత్మీయులు క్రిస్మస్లో దేవుళ్ళు ఆనందిస్తారు. మరి దేవుడి మీద నువ్వు ఎవరిలో నోచుకుంటావు, ఎవరిలో ఆనందిస్తావన్న సందిగ్ధత మేము తెలుసుకున్నాం ప్రభా. మేము నేను దుఃఖపెట్టి వారిని ఉండకుండా కేవలం సందడి మాత్రమే కాకుండా తండ్రి, దేవుడిచ్చిన సంపద, దేవుడిచ్చిన సంతానం, దేవుడిచ్చినటువంటి ఆనందము అనుభవిస్తూ సంతోషిస్తూ ముందుకు సాగడానికి సహాయించండి. లోక విషయాల్లో ఎక్కువ ఆనందించక ఇచ్చిన వాక్యందు, ఇచ్చిన వాణి యందు ఆనందించి నీలో ముందుకు సాగిపోయే భాగ్యం ప్రసాదించమని ఈ సన్నిధికి వచ్చి నీ దీవెన తీసుకొని ఈ యొక్క తండ్రి క్రిస్మస్ సందర్భంగా చేసిన ప్రతి పని చేసిన బిడ్డలందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. వెళ్తున్న ప్రయాణంలో తోడని తిరిగి మనం కలుసుకునేది నీ కాపుదల సంరక్షణ బిడ్డలు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ కరుణ సమాధానం కూడిన మనందరికీ రేపు జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనకు సదా తోడైనగా యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ కూడా వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును కాక. పునర్దర్శనం మళ్ళీ ఎప్పుడు